హాయ్ అండి. 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనము కొలతలు అనేవి మెజర్మెంట్స్తో సహా సింపుల్ అండ్ ఈజీగా తీసుకోవాలి. ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం వాళ్ళ సైజ్ బ్లౌజ్ తీసుకొని డైరెక్ట్గా 4 ఫోల్డింగ్స్ మన వైపు ఉంచుకొని ఒక 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ కోసం తీసుకోవాలి. హెమ్మింగ్ చేసుకొని పైపింగ్ ఏమంటేనేమో 1 ఇంచ్ తీసుకొని అవసరం లేదు. పైపింగ్ వద్దు, మాకు హెమ్మింగే కావాలని చెప్తే ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. తర్వాత ఈ 2 ఖర్చులను కలుపుకోవాలన్నమాట. ఆర్మ్లు సైడ్ చూసుకొని ఒక ఖర్చు తీసుకోవాలి. తర్వాత 2 ఫోల్డింగ్స్ అనేది వేరే విధంగా మనకు ఖర్చు వైపు ఉండేటట్టు చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న దాన్ని ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్ లైన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసుకొని తర్వాత వాళ్ళ ఆదీస్ బ్లౌజ్ సైజ్ ఎంత ఉందో చూసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. దాన్ని స్ట్రైట్ లైన్ చేసుకొని గల్లకు 2 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ సైజ్ ఎంత ఉందో చూసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా తీసుకొని ఆర్మ్ లూజ్ సైజు 5 ఉంటే 5, 5.5 ఉంటే 5.5 తీసుకోవాలి. దాన్ని ఒక స్ట్రైట్ లైన్ చేసి మళ్ళీ సైజ్ లూజ్ అనేది ఉక్స్ పట్టి దిక్కు మాత్రమే చూడాలి. చూసి దానికి ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి కుట్ల కోసము. దాన్ని ఒక స్ట్రైట్ లైన్ చేసేయాలి. స్ట్రైట్ లైన్ చేసిన తర్వాత ఒక 1 ఇంచ్ ఆర్మ్ లూజ్ తీసుకోవాలి. 1 ఇంచ్ ఆర్మ్ లూజ్ తీసుకొని 6 షేప్ స్కేల్స్ బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి లేని వాళ్ళు డైరెక్ట్ అయినా రౌండ్ చేసేసుకోవచ్చు. రౌండ్ చేసేసుకొని సింపుల్గా దాన్ని ఇప్పుడు గల్లా తీసుకోవాలన్నమాట. గల్లా కోసము వాళ్ళ ఆది సైజు బ్లౌజును సింపుల్ అండ్ ఇట్లా వాళ్ళది ఎంత ఉందో అంత తీసుకొని ఖర్చుకు కింది సైడ్ కొంచెం పైన సైడ్ కొంచెం వదిలేసి 2 ఇంచెస్ తీసుకొని స్ట్రైట్ లైన్ చేసుకొని రౌండ్ దింపుకోవాలన్నమాట. దాన్ని కట్ చేయాలి. సింపుల్గా అంటే మనం ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో ఆ విధంగా తీసుకోవాలి. అది అట్లా కట్ చేసుకొని మనం ఏ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నామో దాన్ని కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ క్రాస్ బ్లౌజ్ కటింగ్ అన్నమాట. వాళ్ళు క్రాస్ తీసుకుంటారు. ముందుగా దాని సైజ్ ఎంత చూసుకొని ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్కువ తీసుకొని 3 ఇంచ్ షోల్డర్స్ బ్యాక్ పార్ట్ 3 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి 3 ఇంచ్ తీసుకోవాలి. గల్లా చూసుకోవాలి. గల్లా కలిసిన దాన్ని ఆది సైజ్ బ్లౌజ్ గల్లా తీసుకోవాలి. గల్లా సైజ్ తీసుకొని ఆర్మ్ సైజ్ 5 తీసుకొని గల్లాకు 2 ఇంచెస్ తీసుకోవాలి. దాన్ని రౌండ్ చేసేసుకోవాలి. తర్వాత ఉక్కు పట్టి కాజా పట్టి కోసం వాళ్ళు ఇచ్చిన దానికంటే సైజు ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. దాన్ని ఒక స్ట్రైట్ లైన్ చేసుకొని తర్వాత హైట్ చూసుకోవాలి. బ్లౌజ్ హైట్ చూసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. దాన్ని క్రాస్గా ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. దీన్ని కట్ చేసుకోవాలి. సింపుల్గా ఈజీగా మనం ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో దానిపైనే కటింగ్ అనేది చేసుకోవాలి. కట్ చేసుకుని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా సింపుల్గా 1 ఇంచ్ తీసుకొని దాన్ని కరువు కోసం 6 మార్క్స్ స్కేల్తో తింపుకోవాలన్నమాట. 6 షేప్ స్కేల్ లేకుండా సింపుల్గా అయినా తీసేసుకోవచ్చు. అలా కట్ చేసుకున్న తర్వాత షేప్ పట్టీ కోసం క్లాత్ అనేది సరిపోకుండా కొంచెం అంటే బ్యాక్ సైడ్ తీసుకున్నప్పుడు కొంచెం మిగులుతుంది కదా, దాన్ని క్రాస్గా తీసేసుకొని వాళ్ళ క్రాస్ పట్టి ఎంత ఉందో దాన్ని కొలుచుకోవాలి. 3 ఉంటే 3, 3.5 ఉంటే 3.5 ఒక స్ట్రైట్ లైన్ చేసుకొని 3 ఉంటే 3 ఇటు సైడ్ 3 ఉంటే ఇటు సైడ్ 2.5 తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకొని రౌండ్ మార్క్ చేసుకోవాలన్నమాట. రౌండ్ మార్క్ చేసుకొని సింపుల్గా కట్ చేసుకోవాలి.